మరి దారుణంగా తయారవుతున్నాడు. చూడు ఎట్టుందో. బిర్యానీకి అయితే దబరు పెట్టినావా? ఇదిగోండి చికెన్ వేస్తున్నాము. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అదిగోండి ఉప్పు వేసిన దాని మీద, గుండెకాయ మీద. ఇదిగోండి మనం గుండెకాయ కాల్చుకున్నావా? తిట్టమా సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇక్కడ ఒక చికెన్ డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాం కదా. వరి స్టార్టింగ్ సీజన్, అందుకని వీళ్ళు నాట్లు వేసేంత వరకు కొంచెం బిజీగా ఉంటారు అనమాట. నాట్లన్నీ పూర్తి అయిపోయిన తర్వాత కొంచెం చిన్న సెలబ్రేషన్ టైపు చికెన్ అయితే వండుకొని తింటారు పొలాల్లో. అట్లాగా ఇప్పుడైతే మనం పొలాల్లో మనం అయితే ఇప్పుడు చికెన్ వండుకొని తినబోతున్నాము. మీకు ఎలా ఉంటుందో చూపిస్తారండి. అయితే వెళ్దాం. సో దబర్లు సామాన్లు అన్నీ తెచ్చుకున్నాము. మనం అయితే ఆడదాకే అనమాట. బళ్ళు కానీ ఏమన్నా ఆటోలు కానీ వచ్చేది. ఆడ నుంచి మళ్ళీ ఓడ ఇల్లు ఉంది, ఓడ మళ్ళీ ఆడదాకా మనం మోసుకొని పోవాలా. ఈ మధ్యలో నడుచుకొని పోవాలన్నమాట. బైక్లో వచ్చేదానికి గోల్డ్. ఇంకా ఎంత చేసి వేస్ట్ అయిపోతుంది. ఓ ఇప్పుడు చేసుకుని ఎప్పుడు తినే సాయంత్రానికి అయితే ఇది. మనం హెడ్ ఎక్కువైనాయి చినుకులా. ఇదిగోండి ఇదిగోండి మా హెడ్ హడావిడి చేసి బియ్యంగానికి వేసినాడు. నువ్వే మా హెడ్. మనకైతే గాలి విపరీతంగా తోలుతుంది. అందుకే మామూలుగా అయితే ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్ ఉంది, ఇక్కడ పెడదాం అనుకున్నాము. ఇదంతా కొంచెం బాగా, కానీ మనకి చినుకులోనూ వాన పడేటట్టు ఉంది. అది కాక గాలి విపరీతంగా తగులుతా ఉంది. దాంతో ఏగేది. ఎందుకని మనం ఇక్కడ వరండా లోపల అయితే పొయ్యిని సెట్ చేసుకుందాము. లోపల అయితే వండేద్దాం. నువ్వు ముందు దాన్ని వెలిగి మెసిగే సంగతి దేవుడు వెళ్ళి దాన్ని వెలిగిస్తానే ఉండవు. ఇంకా ఫాస్ట్గా వెలిగించాలి. అప్పుడు కర్పూరం కావాలి నీకా. సరిపోయా, మొత్తానికి అయితే వెలిగించేసినాడు. ఇదిగోండి మనకి మోటార్ ఉందా, నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏమంటే ఇప్పుడు పొలాల సీజన్ కాబట్టి నీళ్ళు వస్తున్నాయి, మామూలుగా అయితే రావు. జో మనకి వాతావరణం అయితే చాలా చల్లంగా ఉంది. ఇట్లాగుంటే భలే ఉంటుంది. అది కాక ఇట్లాంటి పొలాల్లో ఇంకా చాలా బాగుంటుంది అనమాట. బియ్యం తాకోకుండా నువ్వే కదా ఉంటదిలే. అదే దాంట్లోకి నీళ్ళు అప్పుడు నీళ్ళు పోసుకోవాలి. మనం మన అడిగే సరిపోతుంది. పెట్టి 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 పుదీనా దానిలో కూడా కావాలో, పెరుగులో కూడా కావాలా. పెరుమాళ్ళు గమ్మకుండు నేను చూసుకుంటాను. దానిలో కొని అంటే అంతే మా దూరేసి అంటే దానిలో పెట్టి నానబెడతామని, దాంట్లో నానబెడతామని.
కొద్దిగా దాంట్లో ఏమో టేస్ట్ వస్తుంది ఏమవుతా ఇది పోతాను నిజంగా దగ్గర జరపకుండా ఇటు జరుగుతుంది అది అంతేలేరా అది వెళ్తుంది అక్కడ రాయా ఇసుక పడుతుంది అప్డేట్ తీసుకుని చెప్తా కడగాలి కూర అదే మొక్కలను గుచ్చేయాలి అంతే దాన్ని అదే సపరేట్ గా చికెన్ అయితే కొట్టించుకోవచ్చు వెనకాల కోడి కోస్తున్నావా ఇది సరిపోక ఈ సపరేట్ చికెన్ అయితే కొట్టించుకున్నావా ఎందుకంటే కమ్ములు గుచ్చి నిప్పుల మీద కాల్చేదానికి అనమాట ఇది అల్లం అది కడగు అదన్నా అమ్మని అట్టే వేస్తుండవా కడుగు సామె ఏంటో కడతాడా అదే దాంట్లో కడుగు వసే వసే కడుగు కదన్నే ఒరి 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 ఒరే దో దాని మీద ఊరికి కనీసం నీళ్ళన్నా పోయి దాని మొహాన మరి దారుణంగా తయారవుతున్నాడు చూడు ఎట్టుందో ఉరి 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 ఏమవుతుంది ఏంది వాళ్ళు ఎక్కడెక్కడ బోళ్ళు ఆడిచ్చుంటుంది పోసి పనికే అట్టే ఉంటది పని అంతా ఇది ఏమన్నా దబర్దా మిరపడి మిరపడి అడదా మన అట్ట పడుతుంది ఒరే కింద పైన పడుతుంది ఓయ్ మసాలా కారం బాగా గరం మసాలా ఎయ్యరా నువ్వు చల్ల మళ్ళీ గరం మసాలా గరం 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 మిరియాలు కూడా వేసుకుంటా మిరియాలా అన్ని రింగుట్టా చికెన్ మసాలా ఎక్కువ చికెన్ మసాలా గరం మసాలా పెట్టి ఆ పని ఫస్ట్ చేసుకో ఉండాలి నువ్వు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అయితే అంటే ఈ లోపల వచ్చేస్తుందా ఏదో ప్లాన్ చేసి ఉన్నావు అయితే లేదు లేదు బిర్యానీకి ఇదే ఎదుగుండి బిర్యానీకి అయితే దబరు పెట్టినావా అంతా ఈయన మీదే బాగా మంట పెట్టాలి నాయన నీళ్ళు ఉండే పట్టపట్టలు ఓ నాయన అవి వేస్తాను ఆయన ఫస్ట్ అయ్యే మాడే లోపల వేసేయాలి అన్నీ వరుసగా అదే చెప్తే మనిషి చక్క అవి మొగ్గ వేసేది ఓ ఎందుకు వేస్తున్నావు అన్నా ఎన్ని ప్యాకెట్లా ఇంకోటి సర్లే వేసేయాలి ఇంకోటి స్టార్ పువ్వులు నాయన అక్కడి నుంచి అక్కడ కట్ చేసుకొని అన్నీ ఒకసారి పోస్తారు ఇప్పుడు అయ్యే పనే కాదు పెట్టినాడు నాయన కడిదా బా మంట పెట్టాలి బాగా మంట పెట్టు ఆ పక్కన కట్టలేదు ఇవి పెట్టాలి అవి ఆ పక్కన కదా కట్టలేదు ఇవి బాగా ఒక పని కాదు మా యాడ్ పెట్టినాడు చూడు ఎత్తుకోపోయి వేసి కలిపెట్టు ఎర్రంగా రావాలి
ఆగనిలేరా తొందర పడదు రెండు తీసుకున్నాను పెట్టేస్తే చేద్దాంలే నాయన ఉందా స్పీడ్గా ఉండవా స్పీడ్గా ఉండమ్మా స్పీడ్ అయినా బతుకుతాడా ఇంట్లో ఉన్నాడు అయితే బాగా ఇంట్లో ఉన్నాడు ఆయన వేసారా వేసేయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే కలిపెట్టండి ఎందుకు మొత్తం వేసేసినావు కాలువలే 3 కిలోలు అన్నాలు తిన్నాము కాలువలే అదే పెద్ద ఏంది మరి అడుగు ఆడుకుడు బాగా కనిపెట్టు అడుగు మానేకుండా ఎక్కువ అన్ని తీపల్లే దోశలు ఏం కాదు దోశ ఎందుకండి వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది కారం వేయాలా అదే కొంచెం ఇప్పుడు తింటున్నావా పొలంగా ఉంది వెజ్ బిర్యానీ గోంగూర అయితే రెడీ అయిపోయింది ఇంకా బిర్యానీ ఒకటి చికెన్ కర్రీ ఒకటి మిరప్పొడి వేస్తున్నాము అంటే ఇప్పుడు దాకా చెప్పింది వేస్ట్ అయిపోయింది ఆయన ధనియాల పొడి ఉప్పు చెప్తాను ఉప్పు చెప్పాడు మనం సగం అన్ని తెరగొట్టుకునేవారు దేవుడు మనం ఆయన చెప్పాడు ముందు ఆయన ఉప్పు చెప్పుంటే ఆయన చెప్పలేదానా ఆయన చెప్పలే ఉండు చెప్పపోయినా మనం తెరగొట్టుకునేది సాల్ట్ ఆయన దీంట్లో కూడా వేస్తలే నిమ్మకాయ కొని పెడతారా చాలు చాలు ధనియాల పొడి వేస్తారు ఆయన చెప్పకపోతే మామూలుగా వేస్తారు అవన్నీ అప్పుడే ఆయన ఒక స్టైల్లో చేస్తున్నాడు ఇప్పుడు కానీ నిమ్మకాయ పిండే పైన అయితే ఒక 2 నిమ్మకాయలు పిండేసేయండి అంటే పొడిగా వస్తుంది అన్న ఇదిగో నిమ్మకాయలు పిండేస్తున్నాము ఇదిగోండి మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఉప్పు చూసి మన వేసేసేది బిర్యానీ ఏంటి పుల్లంగా ఉందా నిమ్మకాయ పిండిలా ఇదిగోండి ఇప్పుడు గుండెకాయ కలుద్దాం మనం పోయి ఉప్పు వేసిన దాని మీద గుండెకాయ మీద ఏనాయనా ఎట్టుంది ఊసా ఏం లేదు ఊసా ఏం లేదు కాదు మధ్యాహ్నం తినేదానికి 1 గంటకి అన్ని సామాన్లు ఎత్తుకొస్తే ఇప్పుడు చేసుకుంటున్నారు ఆయన నీళ్ళు అయితే పోసేస్తున్నామా నీళ్ళు పోసి రైస్ పోసేసేది ఇప్పుడు నీళ్ళు ఎక్కువ అయితే మాడిపోతుంది అడుగు పుదీనా వేసినాము ఆయన ఒక స్టైల్లో చేస్తున్నాడు తీసుకో అబ్బా కాలుతా ఉంది అది ఎందుకంటే గుండెకాయ కాలింది ఇదిగోండి మనం గుండెకాయ కాల్చుకున్నామా తిట్టమా బాగుంది ఉప్పు తగల బెల్లం ఉంది గుండెకాయ అడే మనిషి అయిపోయినాము అయితే మనం పెరుగు పచ్చడి రెడీ చేస్తున్నాం రండి చూపిస్తా ఎందుకంటే ఇది గోంగూర చట్నీ ఇది మాత్రం సూపర్ గా ఉంది ఇది పెరుగు పచ్చడికి రెడీ చేస్తున్నాం ఉప్పు కూరలో కావాలి మర్చిపోయా ఏ కూరలోకి టమాటా కూడా వేస్తే ఉన్నాయా టమాటా కావాలా టమాటా కావాలి కూరలోకి మొత్తం వేసి టమాటాలు అన్నీ వేసా టమాటాలు అన్నీ వేసా ఏమన్నాయా
వడేరా వచ్చేది బాగా దప్పట్లు ఉన్నా ఏదప్పట్లా కోసి అన్ని నూకుతుంది దాంట్లో దేంట్లో దీంట్లోకి దాంట్లో ఇంకా ఉన్నాయి నాయన ఏయా ఉంటే ఏడా ఉండేది అన్ని ఎన్ని పోయేస్తుంటా ఊరు నాయన నేను ఉండిచ్చున్నాడు వస్తాను అంటుంటే ఏ అయితే అయితే ఏడో చెప్పు అయితే ఆయన రాకపోయా చూడబోలే ఆయన బాగా తెల్లిన తర్వాత దీంట్లోకి అయితే మనం బియ్యం వేసేసేది అంతే. చికెన్ అయితే గుస్తా ఉన్నాడు కాల్చేదానికి, మంట అంతా బయటే ఉంది. ఆ శాఖ చాలు బయట మిప్పల్లో పెట్టబోదు వెళ్ళిపోతుంది పోయి పోచుకో నేను చెప్పి నీకు ఇదిగోండి మనకైతే బాగా తెలిపోయినాయి. ఇప్పుడు వేసేస్తున్నాం బియ్యము, వేసేసినాము బియ్యము. పోసేలు నీళ్ళు ఉంటే ఉంటాయి, ఆడ మళ్ళీ అక్కడ అయిపోద్ది. దాన్ని తిప్పించి పోసేసేది అంతే. ఇదేంది నా 3 నీళ్ళు పోసిపోద్ది. మూత పెట్టిన ఒక శాఖ సరిపోతుంది పైన ఇప్పుడు కానీ నిప్పులేసి అనుకో అదంతా రెడీగా ఇదిగోండి మనం చికెన్కి వేస్తున్నాం. చికెన్ కర్రీకి ఇప్పుడు దెబ్బ 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 ఎర్రగడ్డలు, ఇదిగోండి అల్లం పేస్ట్ వేస్తున్నాం దీంట్లోకి, ధనియాల పొడి, దాని తర్వాత గరం మసాలా, నిమ్మకాయ పిండిదా ఇదిగోండి చికెన్ వేస్తున్నాం. యాగాలది బాగా మామూలుగా బిగుసుకోవాలి కండ, అప్పుడు బాగా పట్టలేదండి బాగా కలిపి. సో ఇదేందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది దీంట్లో ఉంటుంది, అది బాగుంటుంది, తీయంగా ఉంటుంది. ఇది కూడా కాల్చిండే చికెన్ నిప్పుల మీద కాల్చిండేది. చూడండి సో మనకైతే చికెన్ కూర, వెజిటేబుల్ బిర్యానీ అన్నీ అయిపోయి రెడీ అయిపోయినాయి. ఇంకా మనం తినేసేదే. ఇదిగోండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అదిగోండి అట్టే ఉండాలి. ఉంది వచ్చింది. ఇదిగోండి శాంపుల్ అట్ట వచ్చిందా? ఇదిగోండి చికెన్ పులుసు కూడా రెడీ అయిపోయింది. కానివ్వండి వేసుకోండి, ప్లేట్లోకి వేసుకోండి. అది ఒకటి ఎట్టుందా? సూపర్. నేను ఎట్టుంది ఏనా నీ చెప్పలా ఇంకా నువ్వు ఏమే విషయం ఎట్టుందా? సూపరు, తినండి. దీంట్లో బిర్యానీలో చట్నీ అదిరిపోయింది. అది పెరుగు చట్నీ చెప్తా. మనమైతే అన్నీ వేసుకున్నాము ప్లేట్ నిండా. నేను తినేద్దాం. క్లైమేట్ బాగుంది కాబట్టి అవును కరెక్ట్గా సరిపోయింది. అది కూడా సూపర్గా ఉందా? ఎప్పుడైనా పెరుగు చేసుకుంటాం. ఇటువంటి లొకేషన్లో మనం అయితే బిర్యానీ చేసుకొని తిన్నాము. అయిపోయింది, ఇంక అన్నీ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయేది. ఇంకా సో అందరం తినేసి ఇంకా అన్నీ సర్దుకొని ఇంకైతే వెళ్ళిపోతున్నాం. వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. బై.